హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు నేను ఒక డైలాగ్ చెప్పాలనుకుంటున్నా ఫ్రెండ్స్. ఓకే, వింటారా? ఏ సినిమాలో చెప్పేది? మన ఇండస్ట్రీలో ఎవరు? చిరంజీవి గారిది, ఠాగూర్. చెప్పమంటారా? ఓకే, వినండి. కొంచెం తప్పుపోయినా ఏం తిట్టుకోబాకండి ప్లీజ్, ఎంకరేజ్ మీ. ఓకే, టన్ 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 టన్. చేతులు కట్టుకొని చెప్తా, అందులో అలాగే చెప్తాడు చిరంజీవి గారు, సరేనా? మన రాష్ట్రంలో ఉన్న మొత్తం జనాభా సంఖ్య 7,57,27,541. అందులో మగవాళ్ళు 3,82,86,831 మంది, ఆడవాళ్ళు 3,74,40,730. వాళ్లలో చదువుకున్న వాళ్ళు 4,03,64,765. చదువు లేని వాళ్ళు 3,53,62,776. పంట భూములు 1,35,50,000 హెక్టర్లు, బంజరు భూములు 21 హెక్టర్లు. ప్రభుత్వ ఆసుపత్రులు 1,757, పోలీస్ స్టేషన్లు 1,500, పోలీసులు 83,532. మన రాష్ట్రంలో ఉన్న జైలు 151, రైల్వే స్టేషన్లు 653. కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ అప్పు చేసిన టోటల్ అమౌంట్ 57,858,50,00,000. దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆదనపు భారం 7,741. సగటుకి రోజుకి 7 హత్యలు, 2 మానభంగాలు, 65 దొంగతనాలు జరుగుతున్నాయి. నిమిషానికి 4 పుడుతున్నారు, 6 చనిపోతున్నారు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్ కదా. ఇంకో డైలాగు, ఓకేనా? ఇంకో డైలాగు ఎన్టీఆర్ అన్నది. ఓకే, ఎన్టీఆర్ అన్నది ఏ డైలాగు? అతి కష్టమైన డైలాగ్ ఎంచుకున్నాను ఫ్రెండ్స్. ఏమంటివి. ఓకేనా? కొంచెం యాక్షన్ ఉండాలి కదా. ఓకే, ఏం తీసుకుందాం? ఓకే, బాటిల్ తీసుకుందాం. ఓకే, బాటిల్. ఓకే, ఏమంటివి? మానవ జాతి నీచమా? ఎంత మాట! వైటర్ని వరకు వెంటాడి వేధించి ముప్పుతుపలు పెట్టి మీ ధర్మసూత్రంలో మంట కలిపి పసి ప్రాణములు దక్కించుకున్న నారిమణి సావిత్రిదే జాతి, మానవ జాతి. తన భక్తితో సాక్షాత్తు పరమశివుని ప్రశిష్యము గావించి మీ పాస్తములు సైతం గడ్డిపోచ కానుంచి ప్రాణహానులైన మిమ్మలునే ప్రాణభయంతో పరుగులెట్టించిన పసివాడు మార్కందేవుడిదే జాతి, మానవ జాతి. నీచమన్న మా జాతి మూలమున ఏనాడో ప్రతిష్ట మూట కట్టుకున్న మీరు నేడు జాతి అని మమ్ములను అవహేళన చేయుటయా? ఎంత వివేకం, ఎంత జ్ఞానం, ఎంత కుసంస్కారము! నేటి నుంచి దేవుడు అతిథుడు, నరుడు అసంభుడు అన్న కించ భావాన్ని కూకుట వేళ్లతో సైతం తగిలించి వేసిన ముక్కులు పొందే ముక్కడి దేవతలు, దిక్కున అష్ట దిక్పాలకులు, మనవల్లి నిత్య పంచభూతములు సైతం జయహోన్నరుడా అని హంసించ పదముగా సింహాసనం ఆవిష్టించగా వర్ణమణిమన్న రక్త రజంతరాలమైన ఈ సభా మందిరమున అకుటీట సేవ దక్షిణ పరిహారములైన ఈ రాజ్యమున భూత పరిరక్షణ ధర్మ నిలయమైన ఈ రౌరవమున సతదా సహస్తదా పాప పంకీలమైన కుల మత జాతి కూపమును సమూహముగా శాశ్వతముగా పిచ్చలనగా వించగా. ఎనీ డౌట్స్? ఫ్రెండ్ జస్ట్ పన్ను. ఓకే, ఎలా ఉంది? ప్లీజ్ ఎంకరేజ్ మీ. డైలాగులు కొంచెం తప్పు కావచ్చు, బట్ నేను పెద్దన్నాన్ని కాదు కదా, ఏదో లిటిల్ అంతే. ప్లీజ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.